హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఓం శాంతి ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ తులారాశి వారికి 24, 25, 26 తేదీలో కుటుంబంలో ఒక సంఘటన అయితే జరగబోతుంది. ఏమిటి ఆ సంఘటన? ఏ విధంగా తులారాశి వారు ఈ విధంగా సఫర్ అవుతారో, మరి ఏంటి సంఘటన జరగబోతుందో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మరి ఈ 24, 25 తేదీల్లో ఈ సమయంలో మీ ఆరోగ్యంలో చాలా మార్పులు మొత్తం కనిపిస్తాయి. ఊబకాయ సమస్య ఉన్న వారికి సమయం చాలా బాగుంది. ఎందుకంటే వాళ్ళకు కొంచెం ఉత్సాహంగా కనబడతారు. ఎందుకంటే ఆ వ్యక్తులు వారు కొన్ని సమస్యలు ఎప్పటికీ వదిలించుకోగలుగుతారు. ఈ 24, 25 తేదీలో మీరు మీ కుటుంబంలో మీ ఇమేజ్ని పెంచుకోవడానికి, మెరుగుపరచడానికి మీ ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు చేయడం కనిపిస్తుంది. ఈ కారణంగా మీరు మీ కుటుంబ సభ్యులతో మీ ఇమేజ్ను మెరుగుపరచుకోగలుగుతారు. కానీ ప్రణాళిక లేకుండా, డబ్బు ఖర్చు చేయకుండా ఇది భవిష్యత్తులో మీ జీవితంలో ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించగలదు. మరి ఈ 24, 25, 26 తేదీలో కుటుంబము, పిల్లలతో లేదా తక్కువ అనుభవం ఉన్న వారితో మీకు ఇంట్లో అయితే ఒక ప్రాబ్లం అయితే రాబోతుంది. అనుభవం ఉన్న వారితో కావచ్చు, సంభాషణ సమయంలో ఓపిక పట్టాలి. ఎందుకంటే మీ మాట్లాడే మాటల వల్ల మీ కుటుంబంలో మీకే గొడవలు అయితే జరగబోతున్నాయి. మీ అనే ఒక్క మాట ద్వారా మీ కుటుంబంలో కలహాలు అయితే ఏర్పడబోతున్నాయి. ఎందుకంటే మీ అభిప్రాయ భేదాలు వారితో తలెత్తవచ్చు. దీనివల్ల మీరు నిరవధిక భాషను కూడా ఉపయోగించవచ్చు. మీ సహనాన్ని కోల్పోతారు. అటువంటి పరిస్థితిలో కుటుంబంలో మీ ఇమేజ్ దెబ్బతీసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇలాంటివి చేయకుండా ఉండండి. ఈ 24, 25 తేదీలో గరిష్ట గ్రహాల దృష్టి మీకు అదృష్టంతో మద్దతు ఇస్తుంది. దీనివల్ల మీరు మీ కెరీర్లో విజయం సాధించగలుగుతారు. కానీ కుటుంబంలో ఒక పెద్ద సమస్య అనేది రాబోతుంది. అదే మీరు మాట్లాడే సంభాషణ ద్వారా మీ కుటుంబంలో అయితే కలహాలు రాబోతున్నాయి. అందువల్ల మీకెంత ఓపికతో ఉండగలిగితే అంత ఓపికగా వాళ్ళ మాటలను వినండి. వాళ్ళ మాటలు విని మీరు సహనంతో మాట్లాడగలిగితే మీ కుటుంబంలో కలహాలు అనేవి ఏర్పడవు. కానీ చాలా వరకు మీకు ఈ నక్షత్రాల ప్రభావం వల్ల ఈ 24, 25 తేదీలో కుటుంబంలో అయితే కలహాలు అయితే ఏర్పడబోతున్నాయి. దానికి మీరు చేయవలసిందల్లా ఓపిక, సహనంతో ఉండటం వల్ల మీరు కుటుంబంలో ఇమేజ్ని మెరుగుపరుచుకోగలుగుతారు. లేకుండా మీరు ఓపికగాని నశించినట్లయితే మీ కుటుంబంలో చాలా పెద్ద విభేదం అయితే జరగబోతుంది. అందువల్ల మీరు చాలా వరకు ఓర్పు, సహనాన్ని కోల్పోకుండా జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ 24, 25 తేదీలలో మీకు కొన్ని సవాళ్ళను, అడ్డంకులు ఎదుర్కోవాల్సిన పురోగతి అయితే ఏర్పడుతుంది. ప్రభుత్వ పరీక్షలకు సిద్ధమవుతున్న చాలామంది విద్యార్థులకు ఈ 24, 25 సానుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో అనేక గ్రహాల పునరావాసము విద్యార్థులకు అదృష్టంతో తోడ్పడుతుంది. మరియు వారు ప్రతి రంగంలో చాలా విజయాలు పొందుతారు. చంద్రరాశికి సంబంధించిన బృహస్పతి సప్తమ స్థానంలో ఉండటం వల్ల ఈ వారం ఆర్థికంగా పరిస్థితి మెరుగుపడడం వల్ల మీకు గృహావసర వస్తువులు కొనుగోలు చేయడం సులభం అవుతుంది. మీరు దీనికి చేయవలసిందల్లా ప్రతిరోజు హనుమాన్ చాలీస జపించండి. కొంచెం సులభమైన మార్గాలు ఏర్పడతాయి. కానీ మీకు 24, 25 తేదీలలో కుటుంబంలో విభేదాలు మాత్రం స్పష్టంగా కనబడుతున్నాయి. అందువల్ల మీరు చేయవలసిందల్లా ముందుగానే తెలుసుకుంటున్నారు కాబట్టి మీరు చాలా వరకు ఓర్పు, సహనంతో ఉండండి. చాలా వరకు ఇంట్లో సమస్యలు సద్దుమణుగుతాయి. కాబట్టి 24, 25, 26 తేదీలో జరగబోయే అతిపెద్ద సంఘటన ఏమిటనే విషయాలు కూడా ఇప్పుడు మన వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు మేమేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీకు వీడియో కానీ లైక్ చేసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి తులారాశి వారిలోకి వెళ్తే చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు తులారాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక రాశి చక్రంలో తులారాశి 7వ రాశి. తులారాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక ఈ రాశి వారు చాలా రహస్య స్వభావాలు చెప్పుకోవచ్చు. అంటే వీరు అందరితో ఎన్ని విషయాలు షేర్ చేసుకోవడం వీరికి నచ్చదు. బయట వ్యక్తులకు ఎంతవరకు అయితే విషయాలు తెలియజేయాలో అంతవరకు మాత్రమే చెబుతారు. అన్నీ చెప్పుకోవడం ఈ రాశి వారికి అస్సలు నచ్చదు. అలాగే వీరి మనసులో ఉన్న విషయాన్ని కుటుంబ సభ్యులతో కూడా అస్సలు చర్చించరు. ముఖ్యంగా కొంతమంది మనస్తత్వం మనం బయట మనుషుల్లో చూస్తే కనుక వారికి సంబంధించినటువంటి పర్సనల్ విషయాలు మాత్రం ఎవరితో చెప్పరు. కానీ ఇతర వ్యక్తుల గురించి ఏమాత్రం ఒక్క విషయం తెలిసినా దాన్ని నలుగురు చెప్తూ ఉంటారు. ఇక దానికి 4 మాటలు జోడించి మరీ చెప్తారు. కానీ ఈ తులారాశి వారు మాత్రం అటువంటి వ్యక్తులు కాదని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ తులారాశి వారికి తెలివితేటలు గలవారు. వీరి వద్ద అబద్ధాలు చెప్పడం చాలా కష్టం.
ఈ రాశి వారు ఇతరులు ఏదైనా ఒక విషయం చెప్తే దాంట్లో నిజం ఉందా లేదా అని తేలిగ్గా గ్రహించగలుగుతారు. ఈ రాశి వారి యొక్క జీవితాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి యాక్టింగ్, రాజకీయాలు, భూమి వాహనం సంబంధించిన వృత్తి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ముఖ్యంగా ఈ తులారాశి వారికి రియల్ ఎస్టేట్ రంగం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఇంకా ముఖ్యంగా భూముల ధరలు పెరగడం మూలంగా వీళ్ళకి రాశి వారు చాలా ధనవంతులయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ విధంగా తులారాశి వారి జీవితంలో చాలా మంచి సంఘటనలు అయితే జరుగుతాయి. ఒడిదుడుకులు ఉన్నా కూడా చాలా సక్సెస్ఫుల్ స్టేజ్లో అయితే వీళ్ళు ఉంటారు. వీళ్ళ జీవితం ఎప్పుడు ఆనందంగా సాఫీగా సాగిపోతూ ఉంటుంది. వీరికి వృత్తిపరంగా అలాగే ఉద్యోగపరంగా వ్యాపారపరంగా చాలా నిజంగా నడవడానికి ఎంతో ఇష్టపడతారు. కొన్ని సందర్భాల్లో ఈ యొక్క తులారాశి వాళ్ళు తప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఆ తప్పులను మాత్రం వీరు అస్సలు చేయరు. వీరు నిజాయితీని వదిలిపెట్టుకోవాలని చెప్పుకోవచ్చు. అలాగే వీరి సిద్ధాంతాలను రోజుకోసారి మార్చుకునే మనస్తత్వం కూడా వీరికి అస్సలు ఉండదు. ఏదంటే అదే ఇంకా వాళ్ళ స్టాండర్డ్ ఆ లైఫ్ అనేది. వాళ్ళు ఈ రాశి వారు ఏ సిద్ధాంతాలకైతే కట్టుబడి ఉంటారో వాటి కోసం వీరి జీవితాంతం కూడా శ్రమ పడుతూనే ఉంటారు. జీవితంలో వీరు మంచి స్థితిలోనే రావడానికి ఇది ఒక కారణం అవుతుంది అని చెప్పుకోవచ్చు. తులారాశి వారిలో ఉచితంగా ఇంకోటి పట్టుదల అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. తులారాశి వారి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే మీ జీవితంలో ఎంత ప్రేమతో ఉంటారో అంతే కోపంతో కూడా ఉంటారు. వీళ్ళకి ప్రేమ, కోపం అనేది నిమిషంలో వచ్చి నిమిషంలో పోయే మనస్తత్వం గలవాళ్ళు. ఈ తులారాశి వారు ఒక మనిషిని కానీ నమ్మినట్లయితే వాళ్ళ కోసం ప్రాణత్యాగమైన చేసేటువంటి స్వభావం గలవాళ్ళు. వీళ్ళు అలాంటి మంచి మనస్తత్వం కలిగిన వారికైనా ఎంత కోపపడతారో అంతే ప్రేమిస్తారు. కోపం ఎంతో ప్రేమ అంతే ఉంటుంది. ఇదే విధంగా నిస్వార్థంగా మంచివారుగా ఉంటారని వీరు భావిస్తూ ఉంటాం. కానీ వారు మాత్రం వెనకాల గోతులు ఉంటారు. ఈ తులారాశి వారి యొక్క ఆలస్యం మెరుగుపరచడానికి చూసి కొంతమంది వ్యక్తులు కూడా వారవలేకపోతుంటారు. అంటే మీరు ఎదుగుతుంటే చూసి తట్టుకోలేక వారు అనేక రకాల కుట్రలు పడుతూ ఉంటారు. అలాగే మిమ్మల్ని కిందకు దించడానికి ప్రయత్నం కూడా చేస్తుంటారు. అటువంటి చాలామంది మీ చుట్టూనే ఉంటారు. కానీ మీరు వాళ్ళని కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా తులారాశి వారు అనుమానంతో భావిస్తూనే ఉంటారు. వాళ్ళని ప్రేమించే వాళ్ళు తక్కువ, ద్వేషించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఈ తులారాశి వారికి. ఈ తులారాశి వారికి చాలా వరకు చెప్పుకోవాలంటే మాత్రము వీళ్ళకి ప్రేమ, కోపం, ద్వేషం అన్నీ సమపాలనలో ఉంటాయి. ప్రేమించిన వాళ్ళే ద్వేషిస్తారు, ద్వేషించిన వాళ్ళే ప్రేమిస్తారు. అన్ని రకాలుగా ఈ తులారాశి వారి జీవితం అయితే ఈ విధంగా అన్ని 20% ఉంటాయి అన్నమాట. వీళ్ళని ఎక్కువ ప్రేమిస్తారు, వాళ్ళే ఎక్కువ ద్వేషిస్తారు. ఈ తులారాశి వారికి ఉన్న మనస్తత్వమే అలాంటిది. మరి ఈ తులారాశి వారి కుటుంబంలో జరిగినటువంటి ఆ సంఘటన ఏంటి అనేది కనుక మనం చూసుకున్నట్లయితే వీళ్ళకి ఇంట్లో మాటల వల్లే ఎక్కువ విభేదాలు జరిగిపోతూ ఉంటాయి. వీళ్ళు అనే మాట అది ఏంటంటే అది క్లారిటీ అనేది ఉండదు. ఏదో మాట్లాడేస్తామంటే మాట్లాడేస్తారు. ఆ మాటకి ముందు వెనక భావాలు, అర్థాలు ఏమీ లేకుండా చెప్తూ ఉంటారు. ఈ విధంగా వీళ్ళ మనస్తత్వం ఏ విధంగా ఉంటుందనేది ఎవరూ చెప్పలేం. అది ఈ మన తులారాశి వరకు ఉన్నటువంటి వ్యక్తిత్వం కూడా. మరి ఈ తులారాశి వాళ్ళు ఎట్లా ఉంటే ఇటు చుట్టుపక్కల వాళ్ళని ఇంకా తప్పుగా అర్థం చేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళు. మరి ఈ తులారాశి వారి జీవితం కనుక చూసినట్లయితే వీళ్ళ జీవితంలో మీరు సర్దుకున్నటువంటి తప్పు చేసినా వారు అవుతారు. అంటే మీరే సమస్యను క్రియేట్ చేసుకున్న వారు అవుతారు. అలాగే మీ జీవితాన్ని మీరే చేజేతులా నాశనం చేసుకున్న వారు కూడా అవుతారు. కాబట్టి తులారాశి వారి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఎంతైనా తీసుకోండి. ముఖ్యంగా తులారాశి వారికి 24, 25 తేదీలో మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. మీ శత్రువులు ఎవరో మీకు అర్థం కావడానికి ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ సంఘటన ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే మీ శత్రువులు ఎవరి దగ్గర అయితే మీ గురించి నెగిటివ్గా ప్రచారం చేస్తున్నారో వారే మీ దగ్గరకు వచ్చి మీ విషయాన్ని మీకు తేటబెల్లం చేస్తారు. అంటే ఇంతవరకు కూడా మీరు గుడ్డిగా నమ్మి మోసపోయిన వాళ్ళే ఇప్పుడు మిమ్మల్ని మోసం చేస్తున్నారని కూడా మీకు అర్థమవుతుంది. అదేవిధంగా మీ జీవితంలో ఎప్పుడు కూడా మీ వెంటే పడుతున్నటువంటి మీకు అర్థమవుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా వారు మూలంగా మీకు మాత్రం జీవితంలో మంచి జరిగినటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే మనం కొందరిని ఎంత అవాయిడ్ చేస్తే వారు మాత్రం అంత మాట్లాడడానికి అంత ప్రెషర్ చేయాలని, ఫ్రెండ్షిప్ చేయాలని, అలాగే బంధాన్ని కొనసాగించాలని ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. అందువలన తులారాశి వారు 24, 25, 26 తేదీల్లో కుటుంబంలో చాలా వరకు సన్నిహితంగా ఉండటం అలవాటు చేసుకోండి. ఎందుకంటే మీకు ఈ టైంలో చాలా వరకు అయితే గ్రహాలు సరిగా లేవు. కుటుంబంలో విభేదాలకు దారితీస్తున్నాయి. అందువలన మీరెంత ఓర్పు సహనంతో ఉంటే అంత మంచిగా ఉంటుంది.
ముఖ్యంగా మీరు చాలా వరకు మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి.